గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. ఈరోజు ఆస్క్ మనీ పర్సన్ మీరు పంపించిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేసే ముందు, మన వ్యూవర్స్ నుంచి వస్తున్న మోస్ట్ బర్నింగ్ క్వెషన్. అన్న స్మాల్ క్యాప్స్ రిలేటెడ్‌గా బిజినెస్ గురించి వీడియో చేస్తన్నారు కదా! చేయండి అని చెప్పి కంటిన్యూయస్‌గా అయితే అడుగుతున్నారు. సీ వీడియో చేసేస్తాను. కొన్ని బిజినెస్ రిలేటెడ్‌గా ఆల్రెడీ వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి వీడియో రిలీజ్ చేసేయడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ నన్ను ఆపుతుంది ఏంటన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది మీకు తెలిస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ రిలేటెడ్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు కదా! అని చెప్పి ఈ విషయాన్నయితే హెడ్స్ అప్ మాట్లాడుతున్నాను. మనకి ఇప్పటి వరకు మేనేజ్మెంట్స్ మాట్లాడట్లేదు. ఎక్కడ కూడా రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఆర్ ఎక్కడ వేరే అనలిస్టులు వీళ్ళెవరు కూడా బిజినెస్ న్యూస్ ఛానెల్స్‌కొచ్చిన వాళ్ళు కూడా ఈ కన్సర్న్ అయితే వాళ్ళు మాట్లాడట్లేదు. బట్ నాకు కనబడుతుంది క్లియర్‌లీ మీకు ముందుగానే చెప్తే అయిపోయిన తర్వాత చెప్తే ఏం లాభం ఉంటది? ముందుగా చెప్తాను గదా! ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటారు. నాకు కనబడుతుంది ఏంటంటే రీసెంట్‌గా నేను అన్‌లిస్టెడ్ అవ్వచ్చు, లిస్టెడ్ స్పేస్‌లోని మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రమోటర్స్ అవ్వచ్చు, టాప్ మేనేజ్మెంట్స్ అవ్వచ్చు, ఎవరితో ఇంటరాక్ట్ అయినా కూడా నాకు ఒక విషయం అయితే క్లియర్‌లీ చాలా బిజినెస్‌లో కనబడుతుంది. ఈ క్వార్టర్ నంబర్స్ అయితే బానే వచ్చేసాయి. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈ క్వార్టర్ వరకు ఏమి ఇంపాక్ట్ లేదు. కానీ నెక్స్ట్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో క్వార్టర్ 1 రిలేటెడ్‌గా వారొక ఇంపాక్ట్ క్లియర్‌లీ నంబర్స్‌లో అప్పుడు కనబడే ఆస్కారం అయితే క్లియర్‌లీ కనబడుతుంది. కొంతమంది కంపెనీ మేనేజ్మెంట్స్‌తో మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ అన్‌లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే అక్కడ మేనేజ్మెంట్స్ ఓపెన్‌గా మాట్లాడొచ్చు కాబట్టి లిస్టెడ్ కాదు కదా! వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు క్లియర్‌లీ మాట్లాడుతున్నారు ఏంటంటే క్లయింట్స్ దగ్గర నుంచి ఆర్డర్ పోస్ట్‌పోన్‌మెంట్ రిలేటెడ్‌గా రిక్వెస్ట్‌లొస్తున్నాయని చెప్పి. ఆర్డర్ క్యాన్సిలేషన్ కాదు. ఆర్డర్ పోస్ట్‌పోన్‌మెంట్ రిలేటెడ్‌గా రిక్వెస్ట్‌లొస్తున్నాయని చెప్పి కొంతమంది మేనేజ్మెంట్స్ నుంచి అయితే క్లియర్‌లీ వినబడుతుంది. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్రైట్ కాస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టాన్షియల్లీ పెరిగిపోయి వార్ వల్ల. సో, ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద ఫ్రైట్ కాస్ట్ ఒక ఇంపాక్ట్ అయితే క్లియర్‌లీ పడుతుందని అయితే మాట్లాడుతున్నారు. ఈ 2 పాయింట్స్ రిలేటెడ్‌గా ఆల్రెడీ ఆ బిజినెసెస్‌లోని ఇంపాక్ట్ అయితే వాళ్ళు చూస్తున్నారు. అది మనకి కమింగ్ క్వార్టర్ నంబర్స్ ఏవైతే ఉంటాయో, ఆ నంబర్స్‌లో వచ్చి ఆస్కారం అయితే క్లియర్‌లీ కనబడుతుంది. థర్డ్ థింగ్ ఇది ఇట్ మే హ్యాపెన్. డెఫినెట్‌లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రూడ్ ఏదైతే ప్రైస్ పెరిగిందో, ఆ ప్రైస్ పెరిగింది మన మీద పాస్ చేయకుండా ఉండరు కదా! ఎలక్షన్స్ వల్ల హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. ఎలక్షన్స్ అయిపోయి ఇవన్నీ ఈటిల తర్వాత నెమ్మదిగా అంటే ఆ క్రూడ్ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో ఎక్కువ రోజులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేయదు కాబట్టి అది మన మీద పాస్ చేస్తారు. ఆ క్రూడ్ ఒక ఇంపాక్ట్ మన మీద పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇన్‌ఫ్లేషనరీ ఇంపాక్ట్ కూడా పడుతుంది కదా! అండ్ ఇంకోటి క్రూడ్ ప్రైసు అంటే మనకి కోవిడ్ టైంలోని సబ్‌స్టాన్షియల్లీ తగ్గిపోయి ఉండొచ్చేమో కానీ, ఈ టైంలోని మన క్రూడ్ ప్రైస్‌లు అంత సబ్‌స్టాన్షియల్లీ రెడ్యూస్ అవ్వకపోవచ్చు. ఎందుకు రెడ్యూస్ అవ్వకపోవచ్చు అంటే, యాక్చువల్లీ అరబ్ కంట్రీస్‌లో చాలా వరకు ఇంపాక్ట్ అయింది కదా! అరబ్ కంట్రీస్ ఆ ఇంపాక్ట్ ఏదైతే వాళ్ళు చూసారో దాన్ని రికవర్ చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు? అరబ్ కంట్రీస్‌కి వాళ్ళ మేజర్ రెవెన్యూయే క్రూడ్ కదా! ప్రైజులు తగ్గించేస్తే అంటే సబ్‌స్టాన్షియల్లీ మనకి వార్ జరగకముందు ప్రైజులకి తీసుకొస్తే, దానివల్ల వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఉండదు కాబట్టి క్రూడ్ ప్రైజ్‌లనైతే అంతలా అంటే కిందకి తగ్గనివ్వకుండా వాళ్ళు చూసుకుంటారనైతే క్లియర్‌లీ అనిపిస్తుంది. సో, అదే జరిగిందనుకోండి. ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో, ఇది జస్ట్ 1 క్వార్టర్ ఇంపాక్ట్ మాత్రమే కాదు. దాని తర్వాత కంటిన్యూయస్‌గా ఉండొచ్చు. కాకపోతే కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో, అది 1 ఆర్ 2 క్వార్టర్సే ఉంటది. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళు ఇనీషియల్‌గా వాళ్ళు బేర్ చేస్తారు దాని యొక్క ఇంపాక్ట్‌ని. దాని తర్వాత మన మీద వాళ్ళు పాస్ చేసేస్తారు. అది కన్జ్యూమర్ మీద పడుతుంది. పాస్ చేసేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అయితే మనం చూడకపోవచ్చు. బట్ 1 ఆర్ 2 క్వార్టర్స్ అయితే మాత్రం క్లియర్‌లీ కంపెనీస్ యొక్క పీ&ఎల్ నంబర్స్ మీద అయితే ఆ ఇంపాక్ట్ పడే ఆస్కారం అయితే ఉన్నాయి. ఇవన్నీ కనబడుతున్నాయి కదా! ఈ రిస్కులు కనబడుతున్నప్పుడు చాలామంది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే కోవిడ్‌లో ఏదైతే వి షేప్ రికవరీ ఉన్నాదో, ఆ వి షేప్ షార్ప్ రికవరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మార్కెట్స్ విల్ డూ గుడ్. ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగున్నాయి కాబట్టి, రీజనబుల్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్ మనీ. కాకపోతే కొంచెం క్యాష్ ఉంచుకోవడంలో కూడా తప్పు లేదు. ఓకే. క్యాష్ ఉంచుకోవడం కరెక్ట్ అన్నాను కదా! అని చెప్పి కంప్లీట్‌లీ క్యాష్‌లో కూర్చోమనో, లేకపోతే 50, 60% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియోస్ క్యాష్‌లో కూర్చోమనో కాదు. బట్ 5, 10% ఆర్ 15% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియోలోని మనం క్యాష్‌లో కూర్చోవడం తప్పులేదు. ఎందుకంటే ఈ క్వార్టర్ కాదు. నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఈ రిస్క్‌లయితే ప్లే అయ్యే ఆస్కారం క్లియర్‌లీ కనబడుతుంది కాబట్టి, ఒకవేళ ప్లే అయ్యాయనుకోండి, దాని నంబర్స్ మీద ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంటది కదా! మన ఛానెల్‌లో మీరు అడుగుతున్నారు కదా! అని చెప్పి, వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి కదా! అని చెప్పి, వీడియో చేయడం అయితే అలా ఎప్పటికీ చేయం. వి ట్రై టు బి రెస్పాన్సిబుల్. ఓకే. మనకి కనిపించకపోతే ఏం చెప్పలేం. నెగెటివ్స్ మనకు కనిపించకుండా మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తారు. బట్ కనబడుతున్నప్పుడు ఇది జరిగే ఆస్కారం ఉన్నది అన్నప్పుడు
నా నుంచయితే రాదు. సో, అందు గురించనే ఐయామ్ జస్ట్ హోల్డింగ్ బ్యాక్. ఐయామ్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్. నేను రాంగ్ కూడా అవ్వచ్చు. ఓకే. రైట్ అవ్వాలని లేదు. బట్ నాకిది వినబడుతుంది క్లియర్‌లీ మాట్లాడినప్పుడు తెలుస్తున్నప్పుడు నేను మీకు ఓకే. తెలియకుండా నాకు ఏది తెలీదని చెప్పి కంటెంట్ తీసుకొచ్చేయడం కరెక్ట్ కాదు కదా! ఐ నో చాలామంది ఫండ్ మేనేజర్‌లు అవ్వచ్చు, వీళ్ళందరూ బిజినెస్ న్యూస్ ఛానెల్‌లో వచ్చేవాళ్ళు ఇవేది రిస్కుల గురించి మాట్లాడట్లేదు. మాట్లాడరు కూడా. ఎందుకంటే వాళ్ళ పని సెల్లింగ్ కదా! సో, వాళ్ళు మాట్లాడేస్తే ఎలా? మాట్లాడరు. సో, అందు గురించని వాళ్ళు మాట్లాడట్లేదు అనుకున్నాను. లెట్స్ సీ. ఎనీవేస్ మనకి ఫస్ట్ క్వార్టర్ నంబర్స్ వచ్చినప్పుడైతే చూడొచ్చు. సో, ఇది కనబడుతుంది కాబట్టి ఐయామ్ జస్ట్ హోల్డింగ్ బ్యాక్. ఎప్పుడైతే నాకు ఓకే. ఈ రిస్కులు ఓకే. అంత ఇంపాక్ట్ ఉండదు అని అనిపిస్తదో దెన్ డెఫినైట్‌లీ మీరు అడుగుతున్న వీడియో మీ ముందుకైతే వచ్చేస్తది. అండ్ డోంట్ వర్రీ, ఫోమోలోకెళ్ళొద్దు. ఓకే. ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి ఆ ఫోమోలోనే మనం మిస్టేక్ చేస్తాం. మనకి క్లారిటీ ఉన్నదనుకోండి, అప్పుడు దట్స్ ద టైమ్ టు పంప్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద మనీ. మా నెక్స్ట్ క్వెషన్ ధర్నేష్ అడుగుతున్నారు. ఆయన ఇస్మో లిమిటెడ్ గురించి చెప్పండి. ఓకే. కమింగ్ టు ఇస్మో రిలేటెడ్‌గా ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్. వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. మన ఛానెల్‌లోని అడ్వాన్స్‌గానే అంటే మాకెళ్ళి ట్రెండ్స్ రిలేటెడ్‌గా ఏవైతే అనిపిస్తుంటాయో వాటి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మిమ్మల్ని అలర్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తుంటాం. అవి మీకు హెల్ప్‌ఫుల్ అవుతున్నాయి అనిపించినట్టయితే ఛానెల్ నుంచి ఒక్కటే అడుగుతాం. ఓకే. వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్‌ఫుల్ అవుతది అనిపించినట్టయితే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాయండి. సో దట్ మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానెల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వస్తే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇస్మో గురించి మాట్లాడే ముందు ఫోటోనిక్స్ గురించి మాట్లాడాలి. ఈ ఫోటోనిక్స్ గురించి ఎవరికైతే అసలు ఐడియా లేదో నా స్ట్రాంగ్ సజెషన్ ఈ ఫోటోనిక్ టెక్నాలజీ రిలేటెడ్‌గా కొంచెం వరకు మీ అవేర్‌నెస్‌నైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఫోటోనిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని రిలేటెడ్‌గా చాలా వినబోతున్నాం. ఇంకా నెక్స్ట్ 1-2 ఇయర్స్ తర్వాత కంటిన్యూస్‌గా ఫోటోనిక్ టెక్నాలజీ రిలేటెడ్‌గా చాలా మంది దగ్గర నుంచి మనం అయితే వింటాం. సో, మనం మార్కెట్‌లో అది వినబడే ముందే మనం ముందుగానే దీని రిలేటెడ్ కొంచెం అవేర్‌నెస్ పెంచుకోగలిగాం అనుకోండి. దెన్ విల్ బి హెడ్ ఆఫ్ ద మార్కెట్ కదా! బేసికల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏ రిలేటెడ్‌గా అంటే ఏ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? చాలామంది ఏ ఇండస్ట్రీ ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ పవర్ రిలేటెడ్‌గా అదని మాట్లాడతారు. యెస్, పవర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్. బట్ పవర్ ఒక్కటే కాదు. మనకి ఏవైతే జీపీయూస్, సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ జీపీయూస్ అండ్ అడ్వాన్స్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా! ఇవి ఫాస్ట్‌గా పనిచేస్తాయి. అవి ఫాస్ట్‌గా పనిచేసినంత మాత్రాన ఆ డేటా ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు డేటా కూడా సైజ్ పెరిగిపోయింది కదా! ఏఐ వల్ల. సో, ఆ డేటా ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉన్నదో అది కూడా చాలా ఫాస్ట్‌గా జరగాలి. నువ్వు ఈ డేటా ట్రాన్స్‌ఫర్ ఇప్పుడు ట్రెడిషనల్‌గా మనం ఆప్టికల్ ఫైబర్ అండ్ ఏదైతే కాపర్ ద్వారా చేస్తున్నామో దీనివల్ల యాక్చువల్ డేటా సెంటర్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ కాపర్ ద్వారా మనం అంటే అది చీప్ అండ్ మోస్ట్ రిలయబుల్ ఇప్పటివరకు కాబట్టి కాపర్ ద్వారా మెజారిటీ ఆఫ్ ది డేటా ట్రాన్స్ఫర్ అంతా కూడా జరుగుతున్నది. బట్ ఈ కాపర్‌తో ఏంటంటే హీట్ చాలా జనరేట్ అవుతది. అందుకే డేటా సెంటర్ ఇండస్ట్రీలో మనకి కూలింగ్ రిలేటెడ్‌గా సొల్యూషన్స్ మీద చాలా స్పెండ్ చేస్తారు కదా! ఓన్లీ జస్ట్ ఆ హీట్ ఒకటే కాదు. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ ఏదైతే ఉన్నదో అది కూడా తక్కువ అవుతుంది కాబట్టి ఏ ఇండస్ట్రీ ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఇష్యూ ఇది. అందుగురించి మీరు రీసెంట్‌గా ఎన్‌విడియా ఒక సీఈఓ స్టేట్మెంట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అది చూసారనుకో మీకు క్లియర్‌లీ అర్థమవుతది. ఈ ఫోటోనిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫ్యూచర్‌లోని ఎంత డామినేట్ చేయబోతుందన్నది. ఈ ఫోటోనిక్ టెక్నాలజీ రిలేటెడ్‌గా ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అయితే మన ఇండియాలో పెద్దగా ఏం లేవు. ఓకే. వేరస్ మనకి యూఎస్‌లోని, యూరోప్‌లోని ఫోటోనిక్ టెక్నాలజీ రిలేటెడ్‌గా వర్క్ చేసిన కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఒకసారి స్టడీ చేయడానికైతే ప్రయత్నించండి. డెఫినెట్‌లీ వర్త్ స్టడీయింగ్ టెక్నాలజీ అయితే ఇది. కమింగ్ టు ఇస్మో రిలేటెడ్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మన ఇండియాలోని ఫోటోనిక్ టెక్నాలజీ రిలేటెడ్‌గా నాకు కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్‌క్రిప్ట్స్‌లో కనబడిన అంటే మాట్లాడుతున్న కంపెనీ ఏదైనా ఉందంటే నాకు ఇదైతే కనబడుతుంది. మేబీ ఐ వుడ్ హావ్ మిస్డ్ మెనీ అదర్ కంపెనీస్. వాళ్ళేమైనా మాట్లాడి ఉండొచ్చు. బట్ వీళ్ళు కూడా ఫోటోనిక్ టెక్నాలజీ రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కరెంట్ బిజినెస్ చూసినట్టయితే వీళ్ళు బేసికల్లీ మనకి ట్రెడిషనల్ ఆటో ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఆటో ఇండస్ట్రీలోని ఆటో డీలర్స్ ఉంటారు కదా! ఆటో డీలర్స్‌కి వాళ్ళు వెబ్‌సైట్స్ బిల్డ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ సీఆర్ఎం ఏదైతే ఉంటదో అంటే మనకి పార్ట్స్ రిలేటెడ్‌గా మనకి తెలుసు కదా! మనం కార్ అది బైక్ సర్వీసింగ్‌కి ఇచ్చామనుకోండి ఆ పార్ట్స్ ఎన్నున్నాయి ఇవన్నీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ రిలేటెడ్ కావచ్చు. లేకపోతే ఎవరైతే అక్కడ సర్వీస్ రిలేటెడ్‌గా సర్వీస్ మేనేజర్‌ని అపాయింట్ చేశారో దాని రిలేటెడ్ కావచ్చు. లేదా అడిషనల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా ఏవైతే టూల్స్ కావాలో అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర స్టాక్ ఇమేజెస్ అవన్నీ ఉంటాయి. ఇప్పటివరకైతే అవి సెల్ చేస్తున్నారు. బట్ ఏ రిలేటెడ్ దాని మీద ఇంపాక్ట్ అయితే డెఫినెట్‌లీ ఉంటది. ఓకే. అది ఫ్యూచర్‌లో ఉంటదనుకోండి. ఓకే. కరెంట్‌లీ
కొన్నాళ్ళ పాటు అయితే మాత్రం ఆ బిజినెస్ అయితే రన్ అవుతది. వీళ్ళు ట్రెడిషనల్లీ ఆ బిజినెస్ ద్వారానే ఇప్పటివరకైతే కంపెనీని గ్రో చేసుకుంటూ వచ్చారు. ప్రెజెంట్ 22 కంట్రీస్‌లోని 3000 డీలర్స్‌కైతే వీళ్ళు ఆటో రిలేటెడ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సొల్యూషన్స్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రాగ్ డేటా అని చెప్పి ఇంకొక డివిజన్ కూడా ఉంది. ఈ డివిజన్‌లో ఏంటంటే వీళ్ళు అనలిటికల్ సొల్యూషన్స్ కూడా వీళ్ళు ఆటో ఇండస్ట్రీకి అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. రీసెంట్‌గా 2 న్యూ సొల్యూషన్స్ కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినట్టు చెప్తున్నారు. వాటి పేర్లు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఇది వీళ్ళ ట్రెడిషనల్ కోర్ బిజినెస్. నౌ వీళ్ళు రీసెంట్‌గా 2023లో ఇస్మో మైక్రో అని చెప్పి ఇంకొక డివిజన్ స్టార్ట్ చేశారు. ఈ డివిజన్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే ఫోటోనిక్స్ చిప్స్ యొక్క ప్యాకేజింగ్ వర్క్ అయితే చేస్తారు. కరెంట్‌లీ వీళ్ళు చేస్తున్న చాలా చాలా చిన్న సైజ్‌లో చేస్తున్నారు. పెద్దేం కాదు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆల్రెడీ ఈ ప్యాకేజింగ్ వర్క్ చేసి కొంతమంది క్లయింట్స్‌కి వీళ్ళు సప్లై చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది క్లయింట్స్‌కి వీళ్ళు ఆల్రెడీ శాంపిల్స్ పంపించినట్టుగా చెప్తున్నారు. అండ్ క్లయింట్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చినట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. వీ నీడ్ టు సీ అంటే దాని రిలేటెడ్ ఫర్దర్ డెవలప్‌మెంట్స్ ఎలా జరుగుతాయనేది చూడాల్సున్నది. అండ్ మేనేజ్మెంట్ రీసెంట్‌గా కండక్ట్ చేసిన కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ మైక్రో డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ డివిజన్‌లోని కస్టమర్స్ నుంచి డిమాండ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు యాంటిసిపేట్ చేసిన దానికన్నా కూడా ఇంకా చాలా హై లెవెల్‌లో డిమాండ్ కనబడుతున్నట్టుగా అండ్ డిమాండ్ రిలేటెడ్ సర్ప్రైజ్ వీళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. కమింగ్ అంటే ఈ డివిజన్ పికప్ అయిన తర్వాత వీళ్ళు 30% వరకు ఈ డివిజన్ నుంచి ఎబిటా మార్జిన్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్‌లీ వీళ్ళకి ఇస్మో మైక్రో డివిజన్‌లో 50 క్రోర్స్ వర్త్ ఆర్డర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్‌లోని ఓన్లీ ఈ డివిజన్ నుంచే వీళ్ళు 50% ఆఫ్ ది రెవెన్యూస్ యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదైతే డిమాండ్ కనబడుతుందో ఆ డిమాండ్ క్యాటర్ చేయాలంటే వీళ్ళ దగ్గర కెపాసిటీస్ కూడా ఉండాలి కదా! అందు గురించి 150 క్రోర్స్ నుంచి 200 క్రోర్స్ వరకు ఈ డివిజన్‌లో వీళ్ళు క్యాపెక్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఆర్&డి రిలేటెడ్‌గా కూడా బానే స్పెండ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. యాక్చువల్ స్పెండ్ చేయాలి. లేకపోతే ఏమవుద్దంటే మళ్ళీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉందో చాలా వరకు డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. అండ్ రీసెంట్‌గా వీళ్ళు ఇంట్రెస్టింగ్ పార్ట్నర్‌షిప్స్ కూడా చేసుకున్నారు. ఎక్స్‌చేంజ్ ఫైలింగ్స్ కూడా రిలీజ్ చేశారు. యూరోపియన్ కంపెనీస్ 2 కంపెనీస్‌తోని వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఆ 2 అంత పెద్ద కంపెనీస్ కాదు. వీళ్ళు యాక్చువల్‌గా ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లోని పెద్ద పెద్ద వర్డ్‌లే వాడారు కానీ యాక్చువల్‌గా కంపెనీస్ రిలేటెడ్‌గా మనం కొంచెం డీప్‌గా సెర్చ్ చేసామనుకోండి అంత పెద్ద కంపెనీస్ కాదు సైజ్ పరంగా. బట్ ఫోటోనిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఇంకా ఇప్పుడే గ్రో అవుతుంది కాబట్టి మేబీ ఆ కంపెనీస్ గ్రో అయితే ఆటోమేటిక్‌గా వీళ్ళకి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ద్వారా కూడా గ్రోత్ చూసే ఆస్కారం ఉన్నది. అండ్ ఈవెన్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ రిలేటెడ్‌గా కూడా వీళ్ళకి డిఫెన్స్ సెగ్మెంట్‌లోకి వీళ్ళు ఎంటర్ అయినట్టుగా అయితే చెప్తున్నారు. ఇది మేజర్‌గా కంపెనీ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే ఈ డివిజన్ పికప్ అయితే యెస్ దే విల్ సీ గుడ్ గ్రోత్. కాకపోతే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ డిస్రప్షన్ చూసే ఆస్కారం అయితే క్లియర్‌గా ఉన్నది ఏఐ వల్ల. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఓవరాల్‌గా కంపెనీ పరంగా మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మన నెక్స్ట్ క్వెషన్ శ్వేత గారు అడుగుతున్నారు. ఐ హావ్ రీసెంట్లీ ఎక్సైజ్డ్ మై మీషో ఈసాప్స్ అండ్ ఇట్ టర్న్డ్ ఔట్ టు బి 50% ఆఫ్ మై పోర్ట్‌ఫోలియో. At present, I am not in need of money, but should I sell my stocks or keep it for long term? In case yes, where can I invest the same? శ్వేత గారు యాక్చువల్లీ మీరు మాకు చెప్పాలండి. మేము మీకు చెప్పడం కన్నా ఈసాప్స్ మీ దగ్గర ఉన్నాయంటే యూ విల్ నో బెటర్ అబౌట్ యువర్ కంపెనీ కదా! అండ్ ఓకే. శ్వేత గారు మీరు యాక్చువల్లీ కింద అంటే కంపెనీలో మీరు ఏం చూస్తున్నారన్నది మీరు రాసే ముందు వ్యూవర్స్‌ని అడుగుదాం అనుకున్నాను. నా పర్సెప్షన్ ఎలా ఉండేదంటే మేజర్‌లీ అమెజాన్‌లోని, ఫ్లిప్‌కార్ట్‌లోనే ఎక్కువగా షాపింగ్ జరుగుతుంది. మీషోలో ఓకే. కొంతమంది కొంటారేమో అని చెప్పి నేను అనుకున్నాను. బట్ నా టీమ్‌లో అడిగినప్పుడు ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఓకే. జెన్‌జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేజర్‌లీ వాళ్ళు మీషోలోనే షాపింగ్ చేస్తాం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కన్నా అని చెప్పారు. ఐ వాస్ షాక్డ్. యాక్చువల్లీ మీరు మీషోలో షాప్ చేసినట్టయితే షాప్ చేసామని కింద కామెంట్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్‌లో ఎంతమంది మీషోలో షాప్ చేస్తున్నారో అర్థమవుతది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలన్నా కూడా ఒకసారి మీ ఎక్స్‌పీరియన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ విల్ గెట్ మోర్ ఫీడ్‌బ్యాక్. అండ్ శ్వేత గారు ఐ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ రాదర్ దాన్ నేను ఇచ్చేదానికన్నా యూ నో యువర్ కంపెనీ బెటర్. ఓకే. పర్సనల్లీ ఓవరాల్‌గా చూసినట్టయితే నాకొస్తున్న ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ చూస్తే గ్రోత్ పరంగా ట్రమెండస్ గ్రోత్ అయితే మీషో రిలేటెడ్‌గా కనబడుతుంది. ఓన్లీ షార్ట్ టర్మ్ ఛాలెంజ్ ఒకటైతే నాకు కనబడుతుంది. ఏంటంటే మీకు వస్తున్న రెవెన్యూ ఏంటి మీ కంపెనీకి? లాజిస్టిక్స్ నుంచి కదా! నౌ క్రూడ్ ప్రైస్‌లు ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచిందనుకోండి లాజిస్టిక్ రిలేటెడ్‌గా ఇంపాక్ట్ అన్నది ఉంటది కాబట్టి ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్. బట్ లాంగ్ టర్మ్ కాకపోయినా బట్ ఆ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అయితే ఉండే ఆస్కారం అయితే కనబడుతుంది. రెస్ట్ ఆఫ్ థింగ్స్ యూ నో బెటర్. ఓన్లీ థింగ్ మీరు రిస్క్ రెడ్యూస్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి. సో అలాంటి టైంలో యెస్ డెఫినెట్‌లీ 50% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో అయిపోయింది కాబట్టి రిస్క్‌ని కొంచెం వరకు రెడ్యూస్ చేసుకోవడం బెటర్. అండ్ రెస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో ఏదైతే హోల్డ్ చేస్తున్నారో ఫస్ట్ థింగ్ నా సజెషన్ అంటే వ్యూవర్స్‌కి మనం కొత్త వాటిల గురించి పరిగెడుతుంటాం కానీ మన ఎగ్జిస్టింగ్ కంపెనీస్‌ని ఇగ్నోర్ చేస్తుంటాం. ఎగ్జిస్టింగ్ కంపెనీస్‌లో గ్రోత్ పొటెన్షియల్ ఉన్నదనుకోండి వై నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ కంపెనీస్ ఎందుకంటే వి నో దోస్ కంపెనీస్ మచ్ బెటర్ కదా!
సో, కొత్త వాటిల గురించి వెనకాల పడే బదులు, మనకు తెలిసిన కంపెనీల్లోనే ఇంకా సైజింగ్ అన్నది పెంచామనుకోండి, ఆ పొజిషన్ సైజింగ్ ద్వారా మనకు రిటర్న్ వస్తది. నంబర్ ఆఫ్ కంపెనీస్ యాడ్ చేసి జూ క్రియేట్ చేసేదానికన్నా, లిమిటెడ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసి, ఒక ఒక కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోతో వెళ్ళినట్టయితే మీ వెల్త్ క్రియేషన్ అనేది ఇంకా చాలా బెటర్ అవుతదండి. ఓకే. అండ్ ఒకవేళ షేర్ చేయగలిగితే మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో మీషోలోని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఓకే పబ్లిక్‌లో నేను షేర్ చేయలేననుకున్నట్టయితే యూ కెన్ డ్రాప్ మీ ఎ మెసేజ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ యాస్ వెల్. మన నెక్స్ట్ క్వెషన్ కౌశిక్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఐయామ్ 33 ఇయర్స్ ఓల్డ్, ఐటీ ఎంప్లాయీ, మ్యారీడ్ అండ్ నో కిడ్స్. I've been investing in below mutual funds from last 6 months. Nippon India Large Cap Fund, Parak Parak Flexi Cap, Nippon India Small Cap Fund, Motilal Oswal Mid Cap Fund, and 3 lakh one-time investment I invested in SBI Gold Fund of Fund Mutual Fund in October 2025. 30K returns ఉన్నాయి so far. Invested $3,264 in a New York Stock Exchange listed company. Okay, ESOPలో వచ్చిందా మీకు? Okay. I request you to let me know if my fund choices are good enough and should I choose different funds. My risk appetite is aggressive and I'll not touch these investments for at least next 7 to 10 years or maybe more. My goal is to make first 1 crore in next 6 to 7 years. I plan to increase my SIP by 10% every year. And see, next 6 to 7 years లో అడుగుతున్నారు కదా, ఫస్ట్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా మాట్లాడతాను. పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఫైన్, అంటే అగ్రెసివ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి, కాకపోతే ఓన్లీ థింగ్ లార్జ్ క్యాప్ ఫండ్ బదులు ఇండెక్స్ వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్ అవుతుంది అన్నది నా వ్యూ. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేయడం అనేది కష్టం అవుతుంది లాంగ్ టర్మ్లో. ఓకే, 1 or 2 years కొన్ని ఫండ్స్ బీట్ చేయొచ్చేమో, కానీ కన్సిస్టెంట్లీ ఓవర్ 5-10 years పీరియడ్లో బీట్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో లార్జ్ క్యాప్ బదులు ఒకవేళ మీ రిస్క్ అప్టైట్ బాగున్నది అనుకోండి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఒకసారి చూస్ చేసుకోండి. ఆ కేటగిరీలో మనకి బెటర్ ఫండ్స్ ఏవి కనబడుతున్నాయి వాటి రిలేటెడ్గా ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మిగిలినవన్నీ ఫైన్ అండి. మిడ్ క్యాప్ ఈజ్ ఓకే, స్మాల్ క్యాప్ ఈజ్ ఓకే, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓన్లీ థింగ్ లార్జ్ క్యాపే ఎయిదర్ గో విత్ ఇండెక్స్. ఒకవేళ మీ దగ్గర అగ్రెసివ్ రిస్క్ అప్టైట్ ఉన్నట్టయితే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఆల్సో విల్ డూ గుడ్. ఓకే, అది మనీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్కి మూవ్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది అన్నది నా వ్యూ. అండ్ సెకండ్ థింగ్, అండ్ కమింగ్ టు నెక్స్ట్ 6 to 7 yearsలో మీ 1 crore గోల్ ఏదైతే ఉన్నదో ఆ గోల్ని మేము క్యాలిక్యులేటర్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. కంఫర్టబుల్లీ అచీవ్ అవుతారని అయితే కనబడుతుంది. ఈవెన్ స్టెప్ అప్ చేయకపోయినా, అలానే స్టెప్ అప్ చేయొద్దని చెప్పట్లేదు, స్టెప్ అప్ చేయండి. సో దట్ 1 crore కాదు, ఇంకా ఎక్కువ కార్పస్ అయితే బిల్డ్ చేయగలుగుతారు. అండ్ ఆల్ ది బెస్ట్. ఈ చిన్న కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. యువర్ పోర్ట్ఫోలియో విల్ డూ గుడ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు, బట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే రాశారు. హాయ్ సాయి గారు, మీరు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లోని ఎప్పుడు మాట్లాడినా కూడా లాంగ్ టర్మ్కి మాక్సిమం 12-15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మహా అయితే 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారు కదా. 20% ఎప్పుడు అనండి లాంగ్ టర్మ్కి. మేబీ షార్ట్ టర్మ్లో కొన్నిసార్లు 20%, అంటే ఇప్పుడు ఇలాంటి వాల్యుయేషన్ పరంగా మనకి ఇప్పుడు బాగా రీజనబుల్గా వచ్చాయి కదా, ఇలాంటి టైంలో వర్కౌట్ అవ్వచ్చేమో కానీ ఒక 4-5 years పీరియడ్లోని. బట్ లాంగ్ టర్మ్లో మీకు 20%లో ఎప్పటికీ వర్కౌట్ అవ్వు. కానీ మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్ రిటర్న్ చూసినట్టయితే 50%, 70%, కొన్ని అయితే 100% రిటర్న్స్ వస్తున్నాయి. ఏది నమ్మాలో తెలియడం లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, నేను 15 సంవత్సరాల వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 5 లేదా 6 సంవత్సరాల తర్వాత 30% అబోవ్ రిటర్న్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలా, లేకపోతే 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ కొనసాగించాలా? మనం 15 సంవత్సరాల వరకు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, మీరు 50%, 60%లో ఆర్ 100% రిటర్న్స్ ఏవైతే చూస్తున్నారో అవి కుడ్ బి 1 year రిటర్న్స్ అండి. ఇంకా మనకి ఇప్పుడు గోల్డ్లో మంచి ర్యాలీ అయింది కదా. సో గోల్డ్లో ర్యాలీ అయ్యేసరికి మీకు గోల్డ్ ఫండ్స్ చూసారనుకోండి, మంచి రిటర్న్ కనబడుతుంది. అలా కొన్ని సెక్టర్స్లో ఏంటంటే మనకు ఒక్కోసారి ఆ సెక్టర్ ర్యాలీ అవుతుంది. ర్యాలీ అయినప్పుడు మీకు ఆ సెక్టర్లో ఆ రిటర్న్ అనేది కనబడుతుంది. బట్ అది ఆ ఒక్క సంవత్సరంకే ఉంటుంది. అదే మనం ఒక టైం లైన్ 10 years, 15 years మనం ఎక్స్పాండ్ చేసి చూసామనుకోండి, మీకు రిటర్న్స్ అనేవి ఆ 12-13% ఆర్ 14% వర్కౌట్ అవుద్ది. అంతకు మించి కొన్ని ఫండ్స్‌లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ మన గోల్స్ ప్రకారం మనం ఆ 12% కన్జర్వేటివ్‌గా పెట్టుకున్నట్టయితే, మనం లెట్స్ సే మీకు ఒక రూ. 1,00,00,000 కావాలి. ఓకే, ఇందాకలో ఒక వ్యూవర్ క్వెషన్ ఆన్సర్ చేశాను కదా. సో సిమిలర్‌లీ అతను ఒక రూ. 1,00,00,000 అతని కార్పస్ అయితే నెక్స్ట్ 6-7 ఇయర్స్‌లో బిల్డ్ చేద్దాం అనుకున్నారు. అక్కడ ఆయన 20% రిటర్న్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఆయన ఆ గోల్ అనుకున్నారనుకోండి. రిటర్న్ ఆ టైంలో వర్కౌట్ అయింది ఓన్లీ 13% వర్కౌట్ అయిందనుకోండి. ఆ గోల్ అయితే ఫుల్‌ఫిల్ అవ్వదుగా. అదే అతను 12% అనుకున్నారు. 13% వర్కౌట్ అయినా కూడా ఆ గోల్ అయితే ఫుల్‌ఫిల్ అవుతది కదా. సో అందు గురించి మన రిటర్న్స్ ఎప్పుడు కూడా కన్జర్వేటివ్‌గా, అంటే లీస్ట్ పాసిబుల్ రిటర్న్ ఏదైతే ఉన్నదో దాన్నే మన క్యాలిక్యులేషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. సో నా లెక్క ప్రకారం ఓకే, నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఒక డైవర్సిఫైడ్ ఫండ్స్ అంటే స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నట్టయితే 12% అయితే కంఫర్టబుల్లీ జనరేట్ అయితే చేయొచ్చన్నమాట వాలటాలిటీతోని. ఆ 12% రిటర్న్ జనరేట్ అవుతది ఆర్ దానిపైన అవుతది కాబట్టి ఆ 12% నేను క్యాలిక్యులేషన్‌కైతే తీసుకుంటాను. సో మీరు కూడా మీ గోల్స్ రిలేటెడ్‌గా 12%ని తీసుకొని
పెట్టుకొని ఈవెన్ 15% కూడా వద్దు. ఒకవేళ 15% వర్కౌట్ అయితే ఇట్ ఈస్ యువర్ లక్. మీకు వర్కౌట్ అయింది. మీకు అడిషనల్ డబ్బులొస్తాయి. అడిషనల్ డబ్బులతో యూ కెన్ అంటే మీ గోల్స్ రిలేటెడ్‌గా ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు కదా! అంటే లెట్స్ సే మీరు ఒక కార్ కొనుక్కోవాలనుకున్నారు. ఓకే. 15% వర్కౌట్ అయింది 12% బదులు. ఇంకొంచెం అడిషనల్ కార్పస్ బిల్డ్ అయింది. ఇంకొంచెం బెటర్ కార్ కొనుక్కోవచ్చు కదా! అండ్ సెకండ్ థింగ్ మీరు అడిగింది 5, 6 సంవత్సరాల తర్వాత 30, 40% రిటర్న్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలా? 15 సంవత్సరాలు కంటిన్యూ చేయాలంటే దీనికి ఓన్లీ వన్ మంత్ర. మీరు ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది ఒక గోల్ పెట్టుకోండి. అంటే ఒక ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోండి. మీ రిటైర్మెంట్ కోసమా? పిల్లలు ఉన్నట్టయితే పిల్లల ఎడ్యుకేషన్ కోసమా? ఇల్లు కొనాలా? లేకపోతే కార్ కొనాలా? ఈ గోల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేస్తాం. ఆ గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రాపర్‌గా అంటే ఆ గోల్ టైం దగ్గరకొస్తుందనుకోండి. ఒక 5 ఇయర్స్ ముందు నుంచి ఈక్విటీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. ఇలా వెళ్ళడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతది కానీ 30% రిటర్న్ వచ్చింది కదా! అని చెప్పి మీరు విత్‌డ్రా చేశారనుకోండి. ఆ విత్‌డ్రా చేసిన డబ్బులతోని ఏం చేస్తారు? ఎక్కడ పెడతారు? అంటే మీకు 12% మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే లిక్విడిటీ ఏదైతే ఉన్నదో ఆ లిక్విడిటీతోని ఆ రిటర్న్స్ వర్కౌట్ అయ్యి వేరే ఇన్‌స్ట్రుమెంట్ చూపించండి. మీకు వేరే ఇన్‌స్ట్రుమెంటే కనబడదు. ఎగ్జిట్ అవ్వడం వల్ల మనం టాక్స్ పే చేస్తాం. లేదా మనకు తెలియకుండా ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాం. ఇవి చేసే బదులు ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేయడం వుడ్ బి బెటర్. అండ్ ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని గోల్ మ్యాప్ చేసుకొని ఆ గోల్ బేస్డ్ ఇన్వెస్టింగే చేయండి. అండ్ ఈ 100%లో 50%, 70% నమ్మొద్దు. వర్కౌట్ అవ్వవు లాంగ్ టర్మ్‌లో. ఓన్లీ 1 ఆర్ 2 ఇయర్స్ వర్కౌట్ అవుతాయి అంతే కానీ లాంగ్ టర్మ్‌లో మనం 12% గోల్ కంఫర్టబుల్లీ పెట్టుకొని వెళ్ళినట్టయితే వి కెన్ బిల్డ్ గుడ్ కార్పస్. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకొచ్చేసరికి మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా తిరిగింది రీసెంట్ టైమ్‌లో ఈ సినిమా. 'సంభవం అధ్యాయం ఒన్ను' అని చెప్పి మలయాళం డబ్డ్ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నది. గుడ్ మూవీ. ఓకే. లిటరల్లీ మనకి ఆహ్, చివరి వరకు అసలు అర్థం కాదనమాట. సో, వర్త్ వాచింగ్. ఒకవేళ చూస్తున్నట్టయితే ద అదర్ ఆప్షన్ 'వన్ పీస్' సీజన్ 1 చాలామంది చూసుండొచ్చు. చూడకపోతే ఫస్ట్ సీజన్ 1 చూడొచ్చు. చాలా బావుంటది. సీజన్ 2 కూడా వచ్చింది. సీజన్ 2 ఫస్ట్ 1 ఆర్ 2 ఎపిసోడ్స్ ఓకేగున్నా కూడా ఒకవేళ కిడ్స్ ఒక హాలిడేస్ స్టార్ట్ అయ్యి వాళ్ళతో చూడాలనుకున్నట్టయితే మాత్రం 'వన్ పీస్ 2' సీజన్ కూడా చాలా బావుంటది. అండ్ గోయింగ్ అంటే థర్డ్, ఫోర్త్ ఎపిసోడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేయమన్నారు. ఫస్ట్ థింగ్ అసలు నేమ్ ఎందుకు హైడ్ చేయమన్నారండి మీరు? ఎందుకు అడుగుతున్నానంటే నార్మల్లీ మీరేమైనా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్‌గా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ మీ పేరు డీటెయిల్‌గా ఉన్నది. అప్పుడు హైడ్ చేయమంటారు. ఓకే. నాకు అర్థమవుతది హైడ్ చేస్తాను. బట్ ఇక్కడ కుమార్ అనే పేరు కొన్ని లక్షల మందికి ఉంటది. ఓకే. మీరని ఎవరు ఐడెంటిఫై చేస్తారు? అండ్ అక్కడ ఏమైనా పోనీ ఫోటో ఉన్నదా అంటే లేదు. ఓకే. సో, అందుకనే హైడ్ చేయట్లేదు అసలు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఐడెంటిఫై చేయలేరు. డోంట్ వరీ. అయినా నాకు స్టడ్స్ అయిపోయి అలాట్‌మెంట్ అయింది. ఇప్పుడు 23% లాస్‌లో ఉన్నది. ఇప్పుడు నేను హోల్డ్ చేయాలా? లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? ప్లీజ్ పిక్ దిస్ క్వెషన్. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. మీరు బ్యాలెన్స్ షీట్ చూసినా కూడా చాలా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కనబడుతది. అండ్ స్ట్రాంగ్ మార్కెట్ షేర్ కూడా ఉన్నది వీళ్ళకి హెల్మెట్స్‌లోని. సో, రీసెంట్ టైమ్‌లో చూస్తున్నట్టయితే టూ వీలర్ ఇండస్ట్రీలో మనకి పికప్ కనబడుతుంది కాబట్టి దెన్ ఆటోమేటిక్‌గా మనకి ఈవెన్ హెల్మెట్ సేల్స్‌లో కూడా మనం గ్రోత్ చూసే ఆస్కారం అది యాక్చువల్ దీనికన్నా కూడా హెల్మెట్స్ రిలేటెడ్‌గా నాకు మేజర్ గ్రోత్ ఎక్కడొస్తది అనిపిస్తుందంటే, హెల్మెట్ టెక్నాలజీ రిలేటెడ్‌గా ఏదైతే వర్క్ నడుస్తుందో. ఇప్పుడు ఓఈఎమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. అదొక రిస్క్. ఇప్పుడు ఎయితర్ రిలేటెడ్‌గా రీసెంట్‌గా నేను చూసినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ టెక్‌తోని హెల్మెట్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తున్నాం అనైతే వాళ్ళ హెల్మెట్ ఫీచర్స్ ఇవన్నీ రాసి వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టారు. ఒకవేళ అలాంటి హెల్మెట్స్ వచ్చాయనుకోండి మార్కెట్‌లోకి, వీళ్ళవి అంత కాంపిటెంట్ హెల్మెట్ కాదనుకోండి. ప్రైస్ పరంగా పెద్ద డిఫరెన్స్ లేకపోతే వీళ్ళు యాక్చువల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. వీళ్ళకి ఆ రిస్క్ అయితే ఉన్నది. బట్ వీళ్ళు కూడా సిమిలర్ టెక్నాలజీ ఎకనామికల్లీ ఆఫర్ చేయగలిగారనుకోండి కంపేర్ టు ఓఈఎం. బికాజ్ ఓఈఎమ్స్ యాక్చువల్లీ వీళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ రేంజ్‌కి ఆఫర్ చేయలేకపోవచ్చు కదా! తక్కువ ప్రైస్ రేంజ్‌కి ఆఫర్ చేయగలిగారనుకోండి, నార్మల్ అడ్వాన్స్ టెక్నాలజీ హెల్మెట్స్ వచ్చాయనుకోండి, మన ట్రెడిషనల్ హెల్మెట్స్ నుంచి అటువైపు షిఫ్ట్ అవుతది కదా! ఆ షిఫ్ట్ విల్ గివ్ ఫెంటాస్టిక్ గ్రోత్ అనమాట. వీళ్ళు కూడా బ్లూటూత్ రిలేటెడ్‌గా అండ్ యాక్చువల్లీ అంటే ఒక డ్రైవర్ నుంచి ఇంకో డ్రైవర్‌కి మాట్లాడుకోవడానికి టెక్నాలజీ ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ రిలేటెడ్‌గా వర్క్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. లాంచ్ చేసినప్పుడు ఇంకా మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఈ కంపెనీ పరంగా అయితే వాల్యుయేషన్స్ పరంగా కరెంట్‌లీ రీజనబుల్‌గా ఉన్నది. అండ్ డీఏఎస్ మనకి అక్యుములేషన్ కనబడుతున్నది. అండ్ బ్యాలెన్స్ షీట్ పరంగా హెల్తీ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది కదా! అన్నిటికన్నా ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, వీళ్ళు ఏదైతే న్యూ టెక్నాలజీతోని వీళ్ళు హెల్మెట్స్‌ని లాంచ్ చేస్తారో, లాంచ్ చేసినప్పుడు ఆ టెక్ పరంగా ఎలా ఉన్నది? అండ్ ప్రైస్ ఏ రేంజ్‌లో పెట్టారు? ఇది మనం చూసి ప్రైస్ అట్రాక్టివ్‌గా పెట్టినట్టయితే మాత్రం డెఫినెట్‌లీ న్యూ టెక్నాలజీ వైపు ఎందుకంటే హెల్మెట్ రిలేటెడ్ మనకు
ఇన్నోవేషన్ జరిగి చాలా సంవత్సరాలవుతుంది గదా! సేమ్ నాకు బాగా గుర్తు పాతప్పుడు ఒక ట్రెడిషనల్ హెల్మెట్స్ ఉండేవి. దాని తర్వాత ఆ హెల్మెట్స్‌లో మనకి లుక్ పరంగా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అవి చేంజెస్ జరిగి చాలా సంవత్సరాలవుతుంది. ఇప్పుడు మేజర్‌లీ మనకి ప్రీమియం హెల్మెట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా లుక్ బేస్డ్‌గానే సెల్ అవుతున్నాయి. వీళ్ళకి కూడా యాక్చువల్లీ వీళ్ళ ప్రీమియం హెల్మెట్ రేంజ్ అయితే ఉన్నది. బట్ ఓన్లీ మనకి ఆ లుక్ పరంగా మాత్రమే కాకుండా టెక్ పరంగా ఏదైతే ఇప్పుడు ఇన్నోవేషన్ జరుగుతుందో, ఆ ఇన్నోవేషన్ మనకి మంచి ప్రైస్ రేంజ్‌లో వచ్చినట్టయితే మాత్రం హెల్మెట్స్ రిలేటెడ్‌గా మనకి ఆహ్, న్యూ హెల్మెట్సే అంటే ఎవరైతే కొత్తగా బైక్ కొంటారో వాళ్ళ హెల్మెట్ కొనడం మాత్రమే కాకుండా, ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ హెల్మెట్స్ ఏవైతే వాటి రీప్లేస్‌మెంట్ రిలేటెడ్‌గా అదొక ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఆస్కారం ఉన్నది. కీప్ ట్రాకింగ్. సో, అవి ట్రాక్ చేస్తే మీకు అర్థమవుతది. బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే రీసెంట్ ఐపీఓ కాబట్టి మీకు ఐపీఓ వీడియో కూడా ఉంటది. ఆ వీడియోలో చూడండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది. గుడ్ కంపెనీ, గుడ్ మార్కెట్ షేర్ ఉన్నది. బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా మనకు రిస్క్‌లయితే తక్కువగా కనబడుతున్నాయి. My next question రాజశేఖర్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ కరెంట్లీ హోల్డింగ్ అవాన్స్ టెక్నాలజీ స్టాక్ విచ్ ఐ రీసెంట్లీ పర్చేజ్డ్ at 66 paisa. During a recent price surge, the stock went up to rupees 3. I continued buying more number of shares. As a result, my current average holding price is 1 rupee 84 paisa. Now the stock price declined to 1 rupee 15 to 1 rupee 20 paisa. I want you to share more information on is there any potential for this company's growth and is there any potential for upward momentum? ఏంటండి 1 రూపీ ప్రైస్ ఆర్ లెస్ థాన్ 1 రూపీ ప్రైస్ చూసి కొన్నారా? చాలా మంది చేసే పెద్ద పొరపాటు అదే. ప్రైస్ చూసి స్టాక్ కొంటుంటారు. మీకు ప్రైస్ 1 రూపీలో ఉన్నా కూడా కంపెనీ మార్కెట్ క్యాప్ 200 క్రోర్స్ పైనే ఉన్నది. రూ. 1,00,00,000 ప్రాఫిట్ చేసే కంపెనీ 200,00,00,000 మార్కెట్ క్యాప్ ఇస్తున్నారు. అది పక్కన పెడితే అన్నిటికన్నా సర్ప్రైజింగ్ నాకు ఈ కంపెనీలో కనిపించిందేంటంటే, నార్మల్లీ ఏ కంపెనీ అయినా కూడా రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి అనుకోండి ఆటోమేటిక్‌గా మనం ఏం చూస్తాం? ఎంప్లాయీస్ కౌంట్ పెరుగుతది. ఎంప్లాయీ కాస్ట్ పెరుగుతది కదా! వీళ్ళ ఎంప్లాయీ కాస్ట్ లిటరల్లీ జీరో. అసలు ఎంప్లాయీస్ లేకుండా బిజినెస్ ఎలా రన్ అవుతది? అది కూడా అంటే ఒకవేళ సింగిల్ డిజిట్‌లో ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ కాస్ట్ అంత లిటరల్లీ జీరో కాస్ట్‌లోని ఎలా బిజినెస్‌లు రన్ అవుతాయి? అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళు బ్యాలెన్స్ షీట్‌లో డెట్ చూసారనుకోండి. మీరు చూడండి జీరో డెట్ నుంచి కరెంట్‌లీ 117 క్రోర్స్‌కి అయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో డెట్ ఇంక్రీజ్ అయిపోయింది. వీళ్ళు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే మీకు ఆ స్టాక్ ప్రైస్‌లో సర్జెస్ కనబడడానికి రీజన్ నాకు కనబడుతుందంటే వీళ్ళు ఎక్స్‌చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఒకటి రిలీజ్ చేశారు. రీసెంట్‌గా కూడా పుష్పక్ డాట్ ఏఐ అని చెప్పి ఒక ఏఐ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నట్టుగా ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఇంట్రెస్టింగ్‌గానే కనబడుతుంది. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. బట్ నిజంగా కంపెనీలో నంబర్స్ ఉన్నాయా లేదా? అసలు అక్విజిషన్ కంప్లీట్ అవుతదా లేదా? ఇవన్నీ కూడా మనకి డీటెయిల్‌గా దాని రిలేటెడ్ వర్క్ చేస్తే కానీ ఇలాంటి కంపెనీస్ అంటే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మేజర్‌లీ ఆపరేటర్ స్టాక్స్ అన్నీ కూడా ఇలాంటివే ఉంటాయండి. అండ్ ఈవెన్ మీరు షేర్ హోల్డర్ కౌంట్ కూడా చూడండి. 23,000 షేర్ హోల్డర్స్ నుంచి ఏకంగా లాస్ట్ 2 ఇయర్స్‌లోని షేర్ హోల్డర్ కౌంట్ కూడా చూసినట్టయితే 4,00,000 షేర్ హోల్డర్స్‌కి అయితే పెరిగింది. ఇట్ క్లియర్‌లీ సేస్ ఓకే. ఈ స్టాక్‌ని బాగా పంప్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రీటైల్‌లో బాగా పంప్ చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. నా సజెషన్ ఏంటంటే మిగిలిన వ్యూవర్స్ కూడా ఇలాంటి స్టాక్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండడానికి ప్రయత్నించి మీరు ఏదైనా బిజినెస్ పరంగా మీకు బిజినెస్ కనబడుతుంది. ఆ బిజినెస్ అర్థమైంది. ప్రైస్ మూవ్‌మెంట్ ఆధారంగా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్ చేస్తే మనం స్టక్ అయిపోతాం ఇలాగే. ఓకే. మనకు బిజినెస్ కనబడుతుంది. బిజినెస్ అర్థమైందనుకోండి బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్‌లో కాదు. ఓకే. రెండిళ్ళకి డిఫరెన్స్ ఉన్నది. బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుద్దంటే మనం బిజినెస్‌ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. అదే స్టాక్ పరంగా మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి జస్ట్ ప్రైస్ ఆధారంగా ఇన్వెస్ట్ చేస్తాం. ఆ ప్రైస్ వెనకాల ఎవరు ఆపరేట్ చేస్తున్నారని మనకు అర్థం కాదు. సో, మనం అన్నెసెసరీలీ హై ప్రైస్‌లో కొని స్టక్ అయిపోతాం. ఎగ్జిట్ కూడా దొరకవు అలాంటి స్టాక్స్‌లోని. ఇదే రిస్క్. సో, రూ. 1 స్టాక్ ఏ స్టాక్ అని చెప్పి ఈ ట్రాప్‌లో అయితే పడొద్దు. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేసామన్నారు. అందుకని హైడ్ చేసేస్తున్నాం. తన క్వెషన్ వాళ్ళ మేడ్ గురించి అడుగుతున్నారు. షీ ఆస్క్డ్ మీ అబౌట్ ఏ ప్లాన్ సమ్‌వన్ టోల్డ్ హర్. Invest 50,000 every year for 30 years and in the end she will be getting a lump sum of 50 lakhs. అంత ఎక్కువ డ్యూరేషన్ పెట్టుకోవద్దు అని చెప్పి నేను సజెస్ట్ చేశాను. హర్ కిడ్స్ ఆర్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్, 7th స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్. సో, ఐ సజెస్టెడ్ హర్ టు ఇన్వెస్ట్ ఫర్ ఎ మాక్సిమమ్ ఆఫ్ 10 years సో దట్ ద మనీ వుడ్ బి యూస్‌ఫుల్ ఫర్ దేర్ హైయర్ స్టడీస్ ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్. షీ ఆస్క్డ్ మీ విచ్ ప్లాన్ సూట్స్ హర్ నీడ్స్ and she wants fixed lump sum income or regular income after investing a certain period of time. She is not much literate and can't understand mutual funds, stocks and risk behind them. Please suggest one or two good options for her retirement. And a good suggestion ఎందుకంటే అంత లాంగ్ టర్మ్ ప్లాన్‌లోకి ఆవిడ స్టక్ అయిపోయారనుకోండి. మోస్ట్‌లీ ఆ 30 ఇయర్ ప్లాన్‌లో, 20 ఇయర్ ప్లాన్‌లో ఏముంటాయంటే అవి ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. ట్రెడిషనల్ ప్లాన్స్. వాటిల్లో పెద్దగా వచ్చే రిటర్న్ ఉండదు. అండ్ దాంతోని ప్రాబ్లమ్ ఏంటంటే ఆవిడ నీడ్స్ ఏవైతే రానున్నాయో అంటే పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా దాని రిలేటెడ్‌గా ఆవిడ స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇట్స్ ఎ గుడ్ సజెషన్ ఫ్రమ్ యువర్ ఎండ్. అండ్ కమింగ్ టు
మనకున్న బెటర్ ఆప్షన్ అంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్ రిలేటెడ్‌గా ఉన్న బెటర్ ఆప్షన్స్ ఏంటంటే 2 బెస్ట్ ప్రొడక్ట్స్. వన్ ఈస్ కొన్ని సమృద్ధి యోజన, ఇంకోటి పీపీఎఫ్. ఒకవేళ ఆడపిల్ల ఉన్నట్టయితే కండిషన్స్ అన్ని మ్యాచ్ అవుతున్నట్టయితే దెన్ ఎస్ఎస్‌వై ఆప్షన్ చూడమని చెప్పండి. అది పాప పెళ్ళికి కానీ, పాప ఎడ్యుకేషన్ కానీ పనికొస్తుంది. అండ్ అబ్బాయి ఉన్నట్టయితే పీపీఎఫ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. అందులో కొంచెం మనీ అయితే పార్క్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ మనకి చాలామంది డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ మనకి ఎఫ్‌డి కన్నా కొంచెం బెటర్ రిటర్న్ వస్తది అండ్ రిస్క్ ఉంటదని చెప్పి. ఈ టైంలో నన్ను అడిగినట్టయితే లో డ్యూరేషన్, అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగరీ తప్పించి లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ టచ్ చేయకూడదు. ఎందుకు టచ్ చేయకూడదని నేను బిలీవ్ చేస్తానంటే, నా పర్సనల్ వ్యూ క్రూడ్ ఏదైతే పెరగబోతుందో దాని యొక్క ఇంపాక్ట్ కొన్నాళ్ళ పాటు ఉండబోతుంది కాబట్టి, సో ఆటోమేటిక్‌గా దాని యొక్క ఇంపాక్ట్ ఇన్‌ఫ్లేషన్ మీద ఉంటుంది కదా! ఇన్‌ఫ్లేషన్ పెరిగిందనుకోండి, ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ఓకే. రేట్స్ అయితే పెంచుతారు. సో రేట్స్ పెంచినప్పుడు మనకి డెట్ ఫండ్స్, లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్‌లోని ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కాబట్టి, సో అక్కడ రిటర్న్స్ పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ ఆగిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ల సైకిల్ ఏదైతే ఉన్నదో ఇది పెరిగిపోయిన తర్వాత దెన్ అప్పుడు ఒకవేళ డెట్ ఫండ్స్ చెక్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతది. టిల్ దెన్ ఓకే. 1 ½ ఇయర్ ఆర్ 2 ఇయర్స్ పాటు ఎఫ్‌డీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎఫ్‌డీలొద్దు. 5 సంవత్సరాల ఎఫ్‌డీ వద్దు. ఓకే. 1 ఆర్ 2 ఇయర్స్‌కి షార్ట్ టర్మ్ ఎఫ్‌డీలో పార్క్ చేయమని చెప్పండి. కొంచెం పార్ట్. సో ఆవిడ నీడ్స్ ఏవైతున్నాయంటే ఏ టైంలో ఎంతెంత రిక్వైర్మెంట్ ఉంటదో ఆ టైమ్‌లైన్ బట్టి ప్రొడక్ట్స్ ప్లాన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ 3 బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే. అండ్ ఈ 1 ½ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతదో, అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం ఎప్పుడైతే ఎండ్ అయిపోద్దో దట్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఎఫ్‌డీ మనీ ఏదైతే ఉందో దాన్ని డెట్ ఫండ్స్‌లో పార్క్ చేయించడానికి ప్రయత్నించండి. అప్పుడేమవుతదంటే మనకి ఈక్విటీ లాంటి రిస్క్ లేకుండా ఫిక్స్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డెట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పార్క్ చేస్తే మనకి ఎఫ్‌డీ కన్నా కూడా 1 ఆర్ 2% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ జనరేట్ చేయగలిగే పాసిబిలిటీ అయితే ఉంటది. ఈ స్ట్రాటజీ వుడ్ బి బెటర్ అవుతది ఆవిడకి. దీన్ని కాకపోతే కొంచెం డీటెయిల్‌గా మీరు పేపర్ మీద పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినట్టయితే ఫైన్. లేదు అన్నట్టయితే ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైనా మీ దగ్గరలో ఉన్నట్టయితే వాళ్ళని సజెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు కూడా కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తారు. బట్ ఫైనాన్షియల్ ప్లానర్స్‌లో ఎవరైనా కూడా ఆమెని ఈక్విటీ సైడ్ పుష్ చేస్తున్నారనుకోండి, ఇన్ దట్ కేస్ ఆవిడ నేర్చుకోగలిగితే ఫైన్. లేకపోతే మాత్రం ఆవిడ నేర్చుకోలేదు అనుకున్నట్టయితే ఈక్విటీస్ కాకుండా ఇటువైపే వెళ్ళడానికి ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బాయ్ షో గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానెల్‌లో వచ్చిన ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతున్నాయో అవి ఇక్కడ మీకు ఎండ్ కార్డ్‌లో వస్తాయి. ఒకవేళ మిస్ అయినట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఛానెల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.